నెల్లూరు జిల్లా కందుకూరు గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కెరియర్ గైడ్ లైన్స్ కార్యక్రమంలో భవిష్యత్తు కోసం ఇంటర్ దశ నుంచి విద్యార్థులకు ప్రణాళిక ఉండాలి, నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి. అలాంటి వారి కొలువులకు ఎంపిక అవుతున్నారు. తక్కువ వయసులో ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉపకార వేతనాలు అందిస్తున్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నిర్వహించి ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులకు 100 కోట్ల మేరకు మెరిట్ స్కాలర్షిప్ రూపంలో రాయితీలు కల్పిస్తున్నామని యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. మన దగ్గర స్టూడెంట్ అంటే ప్లేస్మెంట్ అయిపోతాడు కదా, మరి మన దగ్గర స్టూడెంట్ కాలేజీలో ఉన్నట్టు ఏంటని అడిగాను. లేదండి, వారికి వాళ్ళ ఫాదర్కి కానీ వారికి కానీ ఇంట్రెస్ట్ లేదు, ప్లేస్మెంట్ వేరే చోటకి వెళ్ళడానికి. వాళ్ళ ఇన్స్టిట్యూషన్ని రన్ చేయడం వాళ్ళకి కావాలి, వాళ్ళ దాంట్లోనే వాళ్ళే రన్ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ అని చెప్తే దానికి ఇంప్రెస్ అయ్యి అసలు ఏంటి తెలుసుకుందాం వచ్చాను నేను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది కారణం, ఇంత దూరం ఇక్కడికి ఇంత లోపలికి రావడానికి కూడా కారణం, మన స్టూడెంట్ ఉన్నప్పుడు మన స్టూడెంట్కి మన ప్రయారిటీ ఇవ్వకపోతే, ఒక కేఎల్ స్టూడెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ ప్రయారిటీని ఖచ్చితంగా ఇస్తాం ఎక్కడున్నా సరే కేఎల్ వాళ్ళకి. దాని మీద వచ్చాను భరద్వాజ గారు. ఈరోజు వచ్చానంటే కారణం ద ఓన్లీ వన్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ, నథింగ్ ఎల్స్ హియర్. లేకపోతే ఈరోజు వచ్చేవాడిని కాదేమో. నాకు మా రామకృష్ణ చెప్పింది, మన స్టూడెంట్ ఉన్నారంటే మీరు తప్పకుండా వస్తే బాగుంటుంది అన్నారని ఉద్దేశంతో వచ్చాను. నథింగ్ ఎల్స్. వీ డోంట్ వాంట్ టు ప్రమోట్ అవర్ యూనివర్సిటీ బికాస్ హీ ఈజ్ అవర్ బ్రీడ్. నో నీడ్ టు ప్రమోట్ అవర్ యూనివర్సిటీ. ఈ మా బ్రీడ్ ఇక్కడే ఉంటే పెట్టుకొని నేను యూనివర్సిటీ గురించి ప్రమోట్ చేయడం అనేది మీనింగ్లెస్. దాదాపు 5,000 యూనివర్సిటీలు ఉంటే 5,000 యూనివర్సిటీలో దేశం మొత్తం మీద 22వ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ, అంత టాప్ రేటెడ్లో ఉన్న యూనివర్సిటీలో చదివిన మా బ్రీడ్ ఇక్కడ ఉన్నప్పుడు వీ వాంట్ టు సీ హిమ్ హౌ హీ రన్నింగ్ ది ఇన్స్టిట్యూషన్. మీరు మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టే మా భరద్వాజ గారి యొక్క ఇది ఉంటుంది. అందుకే నేను ముందే చెప్తున్నా, అక్కడ చూసిన తర్వాత ఇక్కడ చూడాలని. డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అది లేకుండా సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు, వచ్చినా నిలబడదు.